నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చుట అనే విషయంను తెలుసుకుందాం. రాజకుమారులందరూ వేదశాస్త్రములను అభ్యసించిరి, ధనుర్విద్యయందు ఆరితేరిరి, తండ్రికి మిక్కిలి సంతోషం కలిగించిరి. రాముడు ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో ఉండేవాడు. బాల్యం నుండి లక్ష్మణుడు రాముణ్ణి సేవించేవాడు. రాముడు క్షణకాలమైన లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. లక్ష్మణుని తమ్ముడు శత్రుఘ్నుడు భరతునిపై ఎనలేని ప్రేమ కలిగి ఉండేవాడు. ఒకరోజు విశ్వామిత్రుడు దశరథ మహారాజు వద్దకు వచ్చెను. రాజు ఎంతో సంతోషించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కార్యములు జరిపి కుశల ప్రశ్నలు అడిగెను. ఓ ధర్మాత్మ, మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టం. మీరు ఏ కార్య నిమిత్తమే ఇచ్చటికి వచ్చినారో తెలపండి, నేను సిద్ధంగా ఉన్నాను అని అడిగాను. అప్పుడు విశ్వామిత్రుడు, రాజా, నేను చేస్తున్న యజ్ఞంనకు మారీచుడు, సుబాహు అనే రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు. వారిని శపించుట యజ్ఞదీక్షలో ఉన్న నాకు యుక్తము కాదు. కావున సూర్యుడు, సత్యపరాక్రమంతుడు అయిన శ్రీరాముణ్ణి నా వెంట పంపుము. ఆ రాక్షసులను సంహరించుటకు రాముడే సమర్థుడు. ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్టలు నువ్వు కోరుకున్నచో శ్రీరాముణ్ణి నా వెంట పంపుము. ఇది విన్న దశరథుడు చాలా భయంతో కృంగిపోయెను. రాముడు అప్పటికి బాలుడు కావటంతో దశరథుడు తొలిత సందేహపడెను. కానీ వశిష్ఠ మహర్షి సూచనతో దశరథుడు రాముణ్ణి పంపించెను. దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రునికి అప్పగించెను. వారు రాక్షసులను సంహరించేందుకు తపోభూముల వైపు ప్రయాణం ప్రారంభించినారు. అయోధ్యలో మొదలైన ఈ ప్రయాణం రామాయణ మహాకావ్యానికి ప్రధాన మార్గం తెరిచింది. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.